నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. పబ్లిక్ మనీతో ఆంధ్రప్రదేశ్కి ఏదో పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పని దావోస్ వెళ్ళినటువంటి తండ్రి తనయులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ ఇద్దరు కూడా అక్కడ తెలుగు డయాస్పోరా అని తెలుగువారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి నెపంతో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. మనం ఇంకొక వీడియోలో కూడా చెప్పాం, తెలుగుదేశం కార్యకర్తలు, కరుడు కట్టినటువంటి కార్యకర్తలు, కాకలు తీరినటువంటి కార్యకర్తలు ఎల్లో జెండాలు, ఎల్లో కండువాలు వేసుకుని మరి వాళ్ళకి స్వాగతం పలకటం, అక్కడికి వెళ్ళడం, ఇదంతా కూడా మనం చూసాం. కాబట్టి ఇది ఆలోచించండి, ఇది తెలుగువారి సమావేశమా లేకపోతే తెలుగుదేశం పార్టీ సమావేశమా? పబ్లిక్ మనీతో అక్కడికి వెళ్ళిన తర్వాత సరే, పార్టీ సమావేశంలో ఒకవేళ దాని రూపం పేరు ఏదైనా కూడా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు, వాళ్ళ గురించి సోత్కర్ష కూడా బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు, ఎవరు కాదనరు. కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు మన ఉపన్యాసాల్లో ఒక హోందాతనం ఉండాలి, ఒక డిగ్నిటీ, డీసెన్సీ అనేది ఉండాలి అక్కడ. కానీ ఎంత చౌకబారు ప్రసంగాలు సాగాయో, ఎంత నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాజీ సీఎం అని కానీ లేకపోతే ఆనాటి ఐటీ మినిస్టర్ గురించి మాట్లాడతాం విన్నాం మనం. ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే, దావోస్కి చలి కాబట్టి నేను రాలేకపోయాను అని చెప్పి అని గుడివాడ అమర్నాథ్ అన్నాడని చెప్పని వెకిలిగా అక్కడ నవ్వుతూ మాట్లాడారు. ఏదో కోడిగుడ్డు గురించి ఆయన ఏదో ఉపమానం చెప్పాడు గతంలో. అంటే ముందు హ్యాచింగ్ కావాలి, అయిన తర్వాత కదా ఫలితాలు అనేటువంటి దీంట్లో దాన్ని కూడా అక్కడ కాస్త సర్కాస్టిక్ గా మాట్లాడారు. మరి ప్రసంగాల్లో ఉండేటువంటి పొరపాట్ల గురించో లేకపోతే టంగ్ స్లిప్ గురించో మాట్లాడుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ముందు వరుసలో ఉంటారనేది చెప్పక్కర్లా. ఖచ్చితంగా ఈ రోజున అనేక ప్రసంగాల్లో మాట్లాడి ఒక చెప్పుకోదగిన స్థాయి స్పీకర్గా ఒక రూపాంతరం చెందాడు లోకేష్ అనేదాన్ని ఖచ్చితంగా మనం కాదాం. కానీ ఇప్పటికీ కూడా ఇంకా దూడలు పడతా ఉంటాయి. గత ప్రసంగాల్లో ఎన్ని రకాల దూడలు పడేయో, ఎంతగా ఇదైందో అనేది, ఎన్ని రకాల మీమ్స్ వచ్చాయో అనేది ఇంకా యూట్యూబ్లో చక్కర్లు కొడతానే ఉంటాయి. అలాంటి వ్యక్తి ఇంకొక యంగ్ లీడర్ గురించి మాట్లాడటం చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మరి గుడివాడ అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ తండ్రి గారు ప్రజల్లో ఆ విశాఖపట్నంలో ఒక ప్రజా సమూహంలో ఆయన కింది స్థాయి నుంచి నిరాడంబరమైనటువంటి రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి నాయకుడిగా ఒక మంచి ఇమేజ్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి, ఆ అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి గుడివాడ అమర్నాథ్ అని చెప్పాలి. మంత్రిగా ఉన్న, నాయకుడిగా ఎదిగినా కూడా తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని అబ్స్టార్ట్ కింద ఎప్పుడు కూడా ప్రవర్తించలేదు. చాలా అందరితో కూడా కలిసిపోయేటువంటి వ్యక్తిగా అక్కడ ఒక మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో గెలిపోవటం అనేటువంటి చాలా అత్యంత సహజమైన విషయాలని మీకు తెలిసిందే. బ్యాక్డోర్ పాలిటిక్స్ నుంచి అయితే గుడివాడ అమర్నాథ్ ఖచ్చితంగా రాలేదు. అలాంటి వ్యక్తిని విదేశాల్లో హెకిల్ చేయటం అనేది చూస్తే సరే ఆయన మాటల్లోనే విందాం. దీనికి కౌంటర్గా గుడివాడ అమర్నాథ్ చెప్పింది ఏంటి అన్నట్లయితే, దావోస్లో మాట్లాడటమే అభివృద్ధి కాదు, అభివృద్ధి అంటే ప్రజల జీవితాల్లో మార్పు రావాలి అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక కౌంటర్ ఇచ్చాడు. దావోస్ వేదిక మీద చెప్పేటువంటి మాటలకి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో జరిగిన పనులకి మధ్య చాలా తేడా ఉంది. నారా లోకేష్ గారు దావోస్లో చెప్పే మాటలు వినటానికి బాగుంటాయి, కానీ ప్రజలు చూస్తున్నది ఏంటి, గతంలో ఎవరు ఏం చేశారు అనేటువంటిది. నేనే ఐటీ ఛాంపియన్ అని చెప్పుకోవటాన్ని దాని మీద కూడా మనం ఒక వీడియో చేసాం, ఆధారాలతో సహా కూడా చాలా కన్స్ట్రక్టివ్ మెథడ్లో ఒక వీడియో చేసాం. ఐటీని రాష్ట్రానికి తీసుకొచ్చింది ఎవరో కాదు అనేటువంటిది, ఎవరనేటువంటిది కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో ఎవరు ఎక్కువ క్రియాశీలకంగా ప్రవర్తించారు. ఐటీ నగరాలు హైదరాబాద్కే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ యువత మరి బెంగళూరు, హైదరాబాద్కి ఎందుకు వలస వెళ్ళిపోతున్నాయి అనేటువంటిది చాలా వ్యాలిడ్ పాయింట్. ఈ రోజున బెంగళూరులోకి అక్కడ పెట్టుబడులు వెళ్తా ఉంటే ఆ బెంగళూరు ఐటీ మినిస్టర్ మీద కూడా గిల్లికా జాలి పెట్టుకోవటం, ట్విట్టర్లో అది ఇది ఇచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేయాలని జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి, నేరుగా నియామకాలు ఏర్పాటు చేసి, గ్రామీణ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇవన్నీ చేసింది ఎవరు అనేటువంటి ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అభివృద్ధి అంటే బిల్డింగ్స్ కాదు, బ్రతుకుల్లో మార్పే అనేటువంటిది రియాలిటీ. అంటే గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు తెలిసినటువంటి లీడర్స్ కి మాత్రమే ఆ మాట చెల్లుతుంది. పెట్టుబడులు తెస్తాం అనేటువంటి మాటలు
మాటలు ప్రచారం చేసి పెట్టుబడులు కాదు, మనం చేసినటువంటి పనులే పెట్టుబడుల కింద అవుతాయి అనేటువంటిది కూడా చాలా అద్భుతంగా ఆయన చెప్పాడు. కాబట్టి ఆగిపోయినటువంటి గతంలో ఎంఓయూలు చేసుకుని ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఎన్ని, ఎంఓయూలు చేసుకుంటే మొత్తం అంతా అయిపోయినట్టేనా? మరి పోర్టులు, మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, విద్యా సంస్థలు ఇవన్నీ కూడా ఎవరి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఇది వచ్చాయి. ఈ రోజు ఇదంతా కూడా అనవసరం. మీరు గుడివాడ అమర్నాథ్ మీద సర్కాస్టిక్ గా మాట్లాడే ముందు అద్భుతం, అమోఘం, ఆహా ఓహో అని చెప్తున్నారు కదా. మరి సాక్షాత్ రాజ్యసభలోనే భారతదేశంలోనే నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ చాలా టాప్ లో ఉంది ర్యాంకింగ్ లో అని చెప్పినటువంటి మాటకి మీరు ఏం సమాధానం చెప్తారు అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. కాబట్టి ఎదుటి వ్యక్తి మీద మనం బురద చల్లేటప్పుడు ముందు మన ఉనికిని ఏంటనేది తెలుసుకోవాలి. కాబట్టి గుడివాడ అమర్నాథ్ అని అంటే విశాఖపట్నం జిల్లాలో జన సమూహాల మధ్య ఎదిగినటువంటి నాయకుడు తప్ప రెడీమేడ్గా అయిపోయినటువంటి నాయకుడు కాదు. పాలనలో కూడా పరిపక్వత కోసం అని చెప్పని కేవలం ఫైల్డ్కి పరిమితం వల్ల ఫీల్డ్లో తిరిగాడు ఉన్ననాళ్ళు కూడా. దాన్ని మీకున్నటువంటి పనికిమాలిన మీడియా ద్వారా అల్లరి చేసి తనని అపహాస్యం పాలు చేయాలనుకున్నారు తప్ప, బట్ గ్రౌండ్ రియాలిటీలో గ్రౌండ్లో బేస్ ఉన్నటువంటి నాయకుడి మీద మీరు ఎంత బురద చల్లినా ఏమి కాదనేది అయితే విశాఖపట్నంలో వాసులైతే చెప్తూ ఉంటారు. సో అది గుడివాడ అమర్నాథ్కు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, గుడివాడ అమర్నాథ్ స్టామినా కానీ, గుడివాడ అమర్నాథ్ డీసెన్సీ, డిగ్నిటీ అనేది. అందుకని హెక్కిలుగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇక చలి గురించి కూడా ఇంకోటి మాట్లాడుతుంది. నేను గతంలో కూడా ఆ వీడియో చేశాను. చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన సాదా దుస్తుల్లో అంత చలి, ఎముకల కొరికే చలిలో కూడా వెళ్ళారు, రేవంత్ రెడ్డి సైతం జర్కిన్ వేసుకున్నాడని చెప్పారు. దాని మీద గతంలో చాలా లాంగ్ బ్యాక్, నేను 1 year బ్యాకే ఒక వీడియో చేశాను. చంద్రబాబు నాయుడు గారు ఏ చలి ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఆయన పైన వేసుకునే ప్యాంటు షర్టు ఆయన స్టైలే తప్ప లోపల ఆయన థర్మల్స్ వేసుకుని వెళ్ళారు అనేది కూడా నేను చాలా స్పష్టంగా గతంలో కానీ ఇప్పుడు కానీ దావోస్కి వెళ్ళినప్పుడు ఆయన వేసుకున్నటువంటి డ్రెస్సు మామూలుగా ఇక్కడ లోకల్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డ్రెస్సు మీరు చూడండి. ఆయనకు అసలు అంత పొట్ట కూడా ఉండదు మనకు తెలుసు, కానీ అక్కడ ఆ డ్రెస్సు ఎందుకు లూజ్ గా ఉంది, ఆయన కూర్చున్నప్పుడు ఆ పొట్ట ముందుకు ఎందుకు తన్నుకు వచ్చింది అని అంటే లోపల అద్భుతంగా చలిని కాపాడేటువంటి థర్మల్స్ అంటే చలి ప్రదేశాల్లో తిరిగేటువంటి వాళ్ళకి అందరికీ కూడా బాగా తెలుసు. టైట్ థర్మల్స్ లోపల వేసుకుని పైన ప్యాంటు షర్ట్ వేసుకున్నారనేది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇది కాబట్టి దీన్ని ఏదో అన్నీ మనకే తెలుసు, జనాలకి ఏమీ తెలియదు, వాళ్ళంతా చాలా బ్యాక్వర్డ్ లో ఉన్నారు, మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి ఇది చేయొచ్చు అనేటువంటి ధోరణి అయితే మంచిది కాదు. సమాజంలో నాగరికంగా, వైజ్ఞానికంగా అన్ని రకాలుగా అందరూ కూడా ముందంజలో ఉన్నారు. మీ దగ్గర ఉన్నంత సంపద పబ్లిక్ లేకపోవచ్చు కానీ, బట్ పబ్లిక్ మనకంటే కూడా చాలా తెలివైన వాళ్ళని గ్రహిస్తే మంచిది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.